హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. మనం ఇక్కడ ఈరోజు వీడియోలో నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇది. మనకు ఫ్రెషర్స్గా అయితే క్యూబర్నెటిస్ క్లస్టర్ మీద వరకు వెళ్ళడం జరగదు. కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్యూబర్నెటిస్ మీద మేము వర్క్ చేసినాము అని చెప్పేసి మన రెజ్యూమ్లో కొంత ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత నేర్చుకున్నా కూడా మనకు మన రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మనకు రాదు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కోసం ఈ వీడియో నిన్న చేసినటువంటి క్లస్టర్ ఆర్కిటెక్చర్కి కంటిన్యూయేషన్ లాంటిది. కాబట్టి నేను చేసింది ఈ క్లస్టర్ ఆర్కిటెక్చర్. దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేటటువంటిది మీరు అడ్వైజెస్ ఇవ్వడానికి కానీ, లేకపోతే మీరు పెట్టుకునేటటువంటి ఎక్స్పీరియన్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా, లేకపోతే మీ ప్రాజెక్ట్లో ఇచ్చినా కూడా మీరు చెప్పగలిగేటట్టుగా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ క్లస్టర్ ఆర్కిటెక్చర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేటటువంటిది ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక్కడ మనం 6 పాయింట్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 పాయింట్స్ ఏంటంటే ఇవి కీ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్తాము. ఈ 6 పాయింట్స్ మనం మన మైండ్లో ఎప్పుడు ఉంచుకోవాలి. ఈ 6 పాయింట్స్ మీదనే మన క్లస్టర్ అనేటటువంటిది సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి హై అవైలబిలిటీ. ఈ హై అవైలబిలిటీ ఏంటి అంటే మనం క్లస్టర్ని సెటప్ చేసుకునేటప్పుడు, డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం రిడెండెన్సీ తోటి, అలాగే ఫాల్ట్ టాలరెన్స్ తోటి మైండ్లో పెట్టుకొని మన క్లస్టర్ అప్లికేషన్ ఎంత సైజ్ ఉంది, మన క్లస్టర్కి ఎన్ని నోడ్స్ కావాలి, ఎంత రిసోర్సెస్ కావాలి, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని దాని మీద డిపెండ్ అయ్యి మనం ఆలోచించి ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మెయిన్గా వచ్చేసి నిన్న చెప్పుకున్నాము, నిన్నటి వీడియోలో ఎవరైనా చూడకుంటే చూడండి, టైం ఎక్కువ అనుకోకుండా. ఇప్పుడు మనం ట్రైనింగ్కి పోయినప్పుడు 1 అవర్ ట్రైనింగ్ తీసుకుంటాం మినిమం. కానీ ఇక్కడ ఉండేది 1 అవర్ వీడియోస్ అయితే ఉండవు, 20 మినిట్స్ వీడియో ఉంది. టోటల్గా చూడండి. ఇక్కడ మనకు క్రిటికల్ కంపోనెంట్స్గా మన మాస్టర్ నోట్స్ని, కంపోనెంట్స్ని, అలాగే ఈటీసీని, మాస్టర్ నోట్లో ఉండే ఈటీసీని చెప్పుకోవచ్చు. ఇవి క్రిటికల్ కంపోనెంట్స్. ఎందుకు క్రిటికల్ కంపోనెంట్స్ అంటే మనం వర్కర్ నోట్స్ 5000 వరకు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఈ వర్కర్ నోట్స్ని 5000 కాకుండా 1000 నోట్సే చేసుకుందాం. మనది పెద్ద అప్లికేషన్స్ ఎక్కువ ఉండేటటువంటి ప్రాజెక్ట్ అనుకొని 1000 వర్కర్ నోట్స్ ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఆ 1000 వర్కర్ నోట్స్కి ఒక సింగిల్ మాస్టర్ నోడ్ అయితే సరిపోదు. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాస్టర్ నోడే డౌన్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మాస్టర్ నోడ్ని హై అవైలబిలిటీలో పెట్టుకోవాలి. అంటే రిడెండెన్సీ కోసం, ఫాల్ట్ టాలరెన్స్ కోసం మనం ఇంకొన్ని మాస్టర్ నోడ్స్ని, అలాగే మాస్టర్ నోడ్ని క్రియేట్ చేసినప్పుడు ఏటీసీడీ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. కాబట్టి దీనిని ఎక్కువగా మన హై అవైలబిలిటీలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని అవాయిడ్ చేయడం కోసం ఈ మాస్టర్ నోడ్ని హై అవైలబిలిటీలో ఉంచుకోవాలి. అలాగే మన నోట్స్ కూడా మన అప్లికేషన్కి సరిపోయినంతనే ఆలోచించి తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగానే ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ పెట్టాలన్నా కూడా అది కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని అప్లికేషన్కి ఎంత హై అవైలబిలిటీ కావాలి, మనకు పార్ట్స్ అనేవి కానీ లేకపోతే నోట్స్ అనేవి కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఈ హై అవైలబిలిటీలో. సెకండ్ వన్ వచ్చేసి రిసోర్స్ అలోకేషన్. ఈ రిసోర్స్ అలోకేషన్ ఎలా ఉండాలి, మనకు యాక్చువల్ రిక్వైర్మెంట్స్ మీదనే కంటైనర్స్ని బేస్ చేసుకొని రిసోర్స్ అలోకేషన్ అనేది కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓవర్ కమిటింగ్ రిసోర్సెస్ని అవాయిడ్ చేయాలి ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి మనకు స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఇక్కడ రిసోర్స్ లిమిట్స్, రిక్వెస్ట్స్, ఇంతకుముందు నా వీడియోలు చూసిండే వాళ్ళకైతే ఈ లిమిట్స్, రిక్వెస్ట్స్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఈ లిమిట్స్, రిక్వెస్ట్స్ చెప్పున్నాను. లేక ఇప్పుడైనా కూడా మనం ముందు రాబోయే వీడియోస్లో చెప్తాను. వీటిని ఈ రిసోర్స్ లిమిట్స్ని, రిక్వెస్ట్స్ని యూటిలైజ్ చేసుకొని ఈ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది ఎంత అలాట్ చేయాలో
అంతవరకు మనం గెస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. మనకు ఐటీ అంటేనే ఎక్కువగా ఇచ్చేది సెక్యూరిటీ. మన కంపెనీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మనకు ఉండేటటువంటిది సెక్యూరిటీ. ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది తగ్గదు. మనం ఇక్కడ 2 పార్ట్స్ వేసుకున్నట్లయితే క్లస్టరు అప్లికేషన్ అనేది అప్లికేషన్ లెవెల్లో సెక్యూరిటీ ఇవ్వాలి, అలాగే మనకు క్లస్టర్ లెవెల్లోనూ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ RBAC అనేటటువంటి ఈ సెక్యూరిటీని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం Kubernetes క్లస్టర్లో. దీనికోసం బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఈ RBAC అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేటటువంటిది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు యూజర్కి అలాగే అదర్ కంపోనెంట్స్ క్లస్టర్ కంపోనెంట్స్కి అప్లికేషన్ లెవెల్లో కంటైనర్ ఇమేజెస్కి ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా వీటిని మనం అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మన డైలీ రెస్పాన్సిబిలిటీస్లో ఈ సెక్యూరిటీ అనేది వీటిని అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ వచ్చేసి మనకు ఎంటైర్ క్లస్టర్ వర్క్ కావాలి అంటే నెట్వర్కింగ్ అనేది కంపల్సరీ. ఈ నెట్వర్కింగ్ అప్లికేషన్స్కి అప్రోప్రియేట్ నెట్వర్కింగ్ని ప్లాన్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలి. అలాగే Kubernetes సర్వీసెస్ని ఇన్గ్రెస్ రిసోర్సెస్ని లోడ్ బ్యాలెన్స్ సర్వీసెస్ని వీటన్నిటిని కూడా యూజ్ చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ నెట్వర్కింగ్ అనేటటువంటిది. ఇక నెట్వర్క్ పాలసీస్ అనేటటువంటివి పార్ట్స్ మధ్యలో ఉండే కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయడం కోసం నెట్వర్కింగ్ పాలసీస్ అంటే ఏంటి అనేటటువంటి క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది ప్రతి ఇంటర్వ్యూలోనూ. ఈ నెట్వర్కింగ్ పాలసీస్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ వీడియోలో చెప్తాను. ఆ పాలసీస్ని మనం కన్సిడర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తాం ఈ నెట్వర్కింగ్ పాలసీస్? పార్ట్స్ మధ్యలో కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయడం కోసం. ఇది నెట్వర్కింగ్ పార్ట్ కోసం. తర్వాత మానిటరింగ్ అండ్ లాగింగ్. ఈ మానిటరింగ్ అండ్ లాగింగ్ అనేవి రెండు కూడా ఒకటేను. డైలీ మానిటరింగ్ అనేది మనం ఒకసారి క్లస్టర్ని క్రియేట్ చేసి సెటప్ చేసి పెట్టేసిన తర్వాత దానిని డైలీ మనం మానిటర్ చేస్తూనే ఉంటాము. ఈ మానిటరింగ్ అండ్ లాగింగ్ సొల్యూషన్స్ కోసం ఈ క్లస్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంది అవి చూడడానికి మెయిన్గా మానిటరింగ్ అండ్ లాగింగ్. వీటి కోసం మనం అదర్ టూల్స్ని యూటిలైజ్ చేసుకుంటాం. అవి ఏంటంటే మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి ప్రిమిథియస్, గ్రఫానా అండ్ ELK స్టాక్ అంటాం. ELK అంటే E అంటే ఎలాస్టిక్ సెర్చ్, L అంటే లాగ్ స్టాక్, K అంటే కిబానా. ఈ 3 కలిపి ELK స్టాక్ అంటాము. ఈ 3 కూడా మెయిన్గా Kubernetes క్లస్టర్లో యూజ్ చేస్తూ ఉంటాము. ప్రిమిథియస్, గ్రఫానా అండ్ ELK స్టాక్. ఈ 3 టూల్స్ని మానిటరింగ్ అండ్ లాగింగ్ కోసం యూజ్ చేస్తాము. లాస్ట్ వన్ వచ్చేసి పాడ్ డిజైన్. ఇది లాస్ట్ వన్ కాదు, మెయిన్గా ఉండేటటువంటి మనం డిజైన్ చేసేటప్పుడు మైండ్లో ఉంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఈ పాడ్ డిజైన్ అనేటటువంటిది ఎలా చేయాలి అంటే ఒక సింగిల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనకు Kubernetesలో చెప్తారు సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అనేటటువంటిది ఒకటి యూజ్ చేస్తారు. దానిని ఫాలో అవుతూ సింగిల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక అప్లికేషన్ని మాత్రమే ఒక పాడ్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అని. ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ని రన్ చేయడం వల్ల అన్నేమ్డ్ ప్రాసెస్ అనేది సేమ్ పాడ్ లోపల మల్టిపుల్ అప్లికేషన్స్ని పెట్టుకోవడం వల్ల అన్నేమ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. దానిని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం సింగిల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది పార్ట్స్కి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసి పెడతాను. ఈ నోట్స్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మనకు Kubernetes అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాను.